నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు అసలేంటి హంద్రీనీవా ప్రాజెక్ట్ దీని పూర్వపరాలు ఎలాంటివి అని చూస్తే రాయలసీమలోని 4 కరువు ప్రభావిత మాజీ జిల్లాలకు సాగు త్రాగునీటి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం హంద్రీనీవా మెయిల్ కెనాల్ కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయం నుంచి ప్రారంభమవుతుంది 120 వరద రోజులలో 40 టీఎంసీల కృష్ణా వరద నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన మెయిన్ కెనాల్ వెంట 12 చోట్ల లిఫ్ట్లు ఏర్పాటు చేశారు సుమారు 6,02,500 ఎకరాలకు అంటే 2.438 లక్షల హెక్టార్ల ఖరీఫ్ సాగునీరు అలాగే 33 లక్షల మందికి 4 టీఎంసీల తాగునీటి సదుపాయం కల్పన ముచ్చుమర్రి వద్ద రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 244.700 మీటర్లు అంటే 802.821 అడుగుల దగ్గర ఉన్నప్పుడు నీటిని తీసుకుంటారు మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 554.175 కిలోమీటర్లు ఉంటుంది ఇక కర్నూలు జిల్లా మాల్యాల నుంచి అన్నమయ్య జిల్లాలోని అడవిపల్లె రిజర్వాయర్ వరకు సాగుతుంది గరిష్ట డిమాండ్ తీర్చడానికి ఇక 9.05 టీఎంసీల సామర్థ్యం గల 8 రిజర్వాయర్లు ప్రతిపాదించారు ఈ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్ సుమారు 672 మెగావాట్లు ఉంది ప్రాజెక్ట్ దశల వారీగా విషయానికి వస్తే ఫేజ్ 1 జీడిపల్లె రిజర్వాయర్ వరకు వెళ్తుంది ఇది 1,98,000 ఎకరాలకు సాగునీరు 14 టీఎంసీల నీరు అందిస్తుంది ఇక ఫేజ్ 2 జీడిపల్లె నుంచి అడవిపల్లె రిజర్వాయర్ వరకు సాగుతుండగా 4,04,500 ఎకరాలకు సాగునీరు 26 టీఎంసీల మేర అందిస్తుంది ఇక మెయిన్ కెనాల్ పై రిజర్వాయర్ల విషయానికి వస్తే కృష్ణగిరి 0.161 టీఎంసీ కాగా పాతికొండ 1.126 టీఎంసీ జీడిపల్లె 1.631 టీఎంసీ కాగా మరాల 0.465 టీఎంసీలు ఇక శ్రీనివాసపురం 1.020 టీఎంసీగా ఉంది ఇక అడవిపల్లె 1.814 టీఎంసీలుగా ఉంది ఇక బ్రాంచ్ కెనాల్పై రిజర్వాయర్ల విషయానికి వస్తే గొల్లపల్లి 1.913 టీఎంసీ మడకసిర బ్రాంచ్ కెనాల్పై చెర్లపల్లె 1.608 టీఎంసీ పుంగనూరు బ్రాంచ్ కెనాల్పై బ్రాంచ్ కెనాల్ ఇక డిస్ట్రిబ్యూటరీలు మడకసిర బ్రాంచ్ కెనాల్ 235.435 కిలోమీటర్లు 61,557 ఎకరాలు ఇక పేరూరు బ్రాంచ్ కెనాల్ 6.07 కిలోమీటర్లు 80,600 ఎకరాలు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 220 కిలోమీటర్లు 37,300 ఎకరాలు తంబల్లపల్లె బ్రాంచ్ కెనాల్ 29.43 కిలోమీటర్లు 15,000 ఎకరాలు నీవా బ్రాంచ్ కెనాల్ 132.35 కిలోమీటర్లు 57,500 ఎకరాలు వాయలపాడు బ్రాంచ్ కెనాల్ 23.5 కిలోమీటర్లు 17,200 ఎకరాలు చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ 42.30 కిలోమీటర్లు 22,400 ఎకరాలు ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటర్ 25.17 కిలోమీటర్లు 15,400 ఎకరాలు సదము డిస్ట్రిబ్యూటరీ 39.28 కిలోమీటర్లు 5,400 ఎకరాలు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మెయిన్ కెనాల్ అంతేకాకుండా 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు ఇక పట్టణ గ్రామం కదిరి మండలం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ప్రారంభం కానుంది ఇక దీని పొడవు 220.350 కిలోమీటర్లు ఇక జ్యూరిస్డిక్షన్ ఇది వచ్చేసి అన్నమయ్య జిల్లా నుంచి కలగటూరు అంటూ చిత్తూరు జిల్లా వరకు ఉంటుందన్నమాట ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.800 కిలోమీటర్లు అప్పినపల్లి పెద్ద పంచాని మండలం చిత్తూరు జిల్లా వద్ద ప్రారంభం కానుంది ఇక 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరందించడం 6,300 ఎకరాల సాగునీరు స్థిరీకరించడం అలాగే పలమనేరు కుప్పం నియోజకవర్గాల 8 మండలాలలో 4.02 లక్షల మందికి తాగునీరు అందించడం ఇక పొడవు వివరాలకు వస్తే 131.200 లేదా 143.900 కిలోమీటర్లు 3 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు కుప్పం చివరిలోని కెనాల్ చివర పరమసముద్రం చెరువుకు ఈ నీరు చేరుతుంది దీన్ని బట్టి చూస్తే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టు వరకు కృష్ణా జిల్లాలో ప్రవహించడం ఒక చరిత్ర 2014 నుంచి 2019 మధ్య వరకు 4,000 కోట్ల వరకు వెచ్చించిన చంద్రబాబు 2024లో తిరిగి పీఠం ఎక్కాక నెలలో మెయిన్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాలను ఎట్టకేలకు కుప్పం చేర్చారు ఈ విషయంలో ఆయన్ను అపార భగీరథుడని అనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు